అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే పార్టీలు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ, ముఖ్యంగా 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి అయితే అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేరుగా ప్రజాప్రతినిధులే ప్రజల వద్దకు వెళ్ళి వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకొని వారికి పెన్షన్ కార్యక్రమం అయితే అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు. ఈరోజు ఉదయకాల సమయం 8:15 కల్లా కూడా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళకైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎలా జరుగుతుంది ఈ సంవత్సర పాలనలో, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందులో భాగంగా ముఖ్యంగా ఇచ్చిన హామీ ప్రకారం 4,000 పెన్షన్ చేస్తూ ఎన్టీఆర్ భరోసా ఎలా ఉంది సార్ ప్రజల నుంచి స్పందన? ఈరోజు ఏంటంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టి అస్తవ్యస్తగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలని రెట్టింపు వేగంతో కొనసాగిస్తూ పేద ప్రజలకి, నిజమైన అర్హులకి ప్రతి పథకం ఇంటి వద్దకే చేరనే ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. గతంలో చూసాం మనం, ఉద్యోగస్తులకి దాదాపు నెలంతా కూడా జీతాలు ఇస్తూ ఉండేది. 1వ తారీఖు ఇచ్చిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రభుత్వం తను చేయవలసిన అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా చేసుకుంటూ అదనంగా సంక్షేమ కార్యక్రమాలు, అదనంగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదాహరణకి మన కోనంకి గ్రామంలో ఈరోజు 450కి పైగా పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్ వస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడమే కాకుండా ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చిన 3 నెలలు కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరం, పోయిన ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం కూడా పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ల పేరుతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి ప్రజల్ని అదుపులో పెట్టుకోవాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి, ప్రజల యొక్క ఇళ్లలోకి చొరబడి వారి విషయాలు కూడా ప్రభుత్వం తెప్పించుకునే పరిస్థితి వాలంటీర్ల ద్వారా గతంలో చేసింది. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ఒకరోజు ప్రభుత్వ అధికారుల యొక్క సేవలు ఉపయోగించుకొని ఈరోజు పెన్షన్ని కూడా వారి ఇంటి వద్దకి చేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మనం ఈ ఎస్సీ కాలనీలో చూస్తే రోడ్డు మీద హైవే పక్కనే ఉన్నప్పటికీ చాలా అభివృద్ధికి నోచుకొని కాలనీగా ఉంది గతంలో. కానీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య ఈ గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో కొన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలు కనీసం ఇక్కడ ఒక బొచ్చెడు మట్టి కూడా పోసిన దాఖలాలు లేవు. కానీ ప్రజలకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవటం, ఓటు బ్యాంక్ మార్చుకోవటం తప్పితే వారి జీవితాల్లో కనీసమైన మార్పులకి ప్రభుత్వం పనిచేయకపోవటం దురదృష్టకరం. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంతమంది ప్రత్యర్థులు ఏమీ లేదు, డొల్లతనం అన్నట్టుగా కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ కాలనీలో చూడండి, గతంలో మా ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ యేసుపాదం గారు ఉన్నారు. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చాక ఎన్ని లక్షల రూపాయల రోడ్లు ఈ గ్రామంలో నిర్మాణం చేశాం ఎస్సీ కాలనీలో. సార్, అంతకుముందు అయితే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు మా ఎస్సీ కాలనీలో. 2014 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక 750 మీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్, అంతకుముందు వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో ఒక మట్టి ఒక బొచ్చేసినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ గెలవగానే మళ్ళీ 40 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక 40 లక్షలు మళ్ళా శాంక్షన్ అయ్యి ఉంది. ప్రజెంట్ టెక్నికల్ శాంక్షన్ కూడా వచ్చింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి ఎస్సీ కాలనీని శుభ్రంగా మట్టి రోడ్లు లేని గ్రామంగా, కాలనీగా చేస్తామని చెప్పి ఇందు మూలంగా మీకు 40 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడమే కాకుండా ఆ వర్కులు కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఆ రోడ్డు చూస్తే ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి చూసాం. అలాగే మరొక 40 లక్షలు, అంటే ఈ 12-14 నెలల్లోనే దాదాపు 80 లక్షల రూపాయలు కేవలం ఎస్సీ కాలనీ గురించి చెప్తున్నాను. గ్రామంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంటే నిర్లక్ష్యానికి గురై ఓటు బ్యాంకుగా ఎస్సీలను వాడుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ నాయకులు కానీ ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి, కేవలం దళితుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుతూ ఉంది. వారి జీవితంలో ఎటువంటి మార్పుకు తీసుకురాబోగా వారిని ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ మధ్య వర్గాలు చేసి విభేదాలు సృష్టించి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసి వారి మానసిక శాంతిని కూడా లేకుండా చేసిన పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం. కానీ ఈరోజు పరిపాలన ఒక సమర్థవంతమైన నాయకుడి చేతిలో బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంది. అన్ని రకాల సమస్యల్ని అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన వసతులు కలిగిన గ్రామాలను ఇవ్వాలి, మనకి ఉపాధి కల్పించే గ్రామాలను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ గ్రామంలో ఉన్న అడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, గ్రామంలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో ప్రజలకి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ గ్రామంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి కూడా జరగాలి. అందుకే ఈరోజు ఎంఆర్ఓ గారు మేమందరం కూడా ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి ఇక్కడ ఏదైనా అవకాశం ఉందా అని పరిశీలించడానికి వచ్చాం. అభివృద్ధి అనేది ఓవర్ నైట్ కాదు, కానీ దానికోసం నిరంతరం పనిచేయాలి, ప్రయత్నించాలి, ప్రణాళికలు వేయాలి, ఆ ప్రణాళికలు జరిగేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అది చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తులకు అర్థం కాదు. మేము చేసి చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఇంకొకటి చిన్న విషయం సార్, ఒక సంవత్సర పాలనలో సుపరిపాలన కార్యక్రమం కూడా చేపట్టారు. అందులో ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి వినతులు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమి చెప్పారు సార్? ఇప్పుడు ఏంటంటే అన్ని సమస్యలని పెండింగ్ పెట్టేశారు గతంలో 19-24 మధ్య. ఆ సమస్యలు అన్నీ ఒకేసారి తీర్చాలంటే దేవుడు కూడా సాధ్యపడదు. కానీ ఒక ప్రణాళిక లేకపోతే ఎప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మేము చేసేది అదే. ముందు ప్రయారిటీ బేసిస్ మీద మన దగ్గర ఉన్న వనరులకి అవకాశం ఉండే వనరులను సమీకరించేసి ఉన్న పనులు ఉన్న సమస్యల్లో రోడ్లు కానీ డ్రైన్ కానీ అవసరాలను బట్టి ఒక్కొక్కటి పెద్ద ఎత్తున వాటిని చేసే ప్రక్రియ చేస్తున్నాం. ఈ ప్రయారిటీ బేసిస్ మీద దాదాపు రాబోయే సంవత్సరాల్లో వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మొత్తానికి జరుగుతున్న అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల దృష్టి నేపథ్యం కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో అన్ని విధాలు అభివృద్ధి చెందేదాని కానీ ముఖ్యంగా నిరుద్యోగులను పారదోలడం కోసం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెంచేదాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి అయితే విశేష స్పందన లభిస్తుందని చెప్పన్నారు. అసలుకి ఈరోజు పెన్షన్ కార్యక్రమం సందర్భంగా కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో అసలు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం కింద కూడా ప్రతి నెల మొదటి తారీఖున ఇంటింటికి వెళ్ళి ఏదైతే ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రజాపాలకులు అంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇస్తున్న నేపథ్యంలో కూడా లబ్ధిదారులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇటువంటి సమస్యలు అయితే మాకు ఉండేవి, వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా మాకు లబ్ధి చేకూరటం అయితే చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. అసలుకి లబ్ధిదారులకు సంబంధించి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, అసలు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకు పెన్షన్ ఎంత వస్తుంది? 15 ఏళ్ళు అండి. మేము అంతకుముందు అంటే సరిపోయి 15 ఏళ్ళ పిల్లకి తిండికి కానీ మా ఖర్చులకు కానీ నాకు కానీ సరిపోతున్నాయి. ఎంతకాలం నుంచి వస్తుందమ్మా? 10 సంవత్సరం నుంచి వస్తానే ఉండి 15 అంతకుముందు 5 ఏళ్ళు వచ్చింది. ఈ పాపకి అసలు ఏంటమ్మా ఏం సమస్య, అంటే కదలలేని పరిస్థితిలో ఉంది. ఈ అమ్మాయికి పుట్టగానే 3వ రోజే చూపించామండి. పిడ్స్ వచ్చి డాక్టర్ గారు స్కానింగ్ అవి తీసి ఈ అమ్మాయికి బ్రెయిన్ అనేది లేదు, దాని బొద్దులు నీటి బుడకలు వచ్చినాయి అని చెప్పారు. ఈ అమ్మాయిని పోయి ఇంతే ఉంటుంది మంచంలోనే అని చెప్పారు. వైద్యం అయితే ఒప్పుతా అన్నారు. మేము ఒప్పుకోలేదు, చేయండి ఉన్నన్ని రోజులైనా ఉంటుంది అని చెప్పాం. అంటే ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం నుంచి మీకు 15,000 రూపాయలు వస్తుంది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీకు ఎలా అనుకుంటున్నారు? నాకు కానీ అమ్మాయికి కానీ, అమ్మాయికి మందులకు కానీ, పిడిసలకి పాలకు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ సరిపోతున్నాయి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తారు. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు? 5 ఏళ్ళు ఇచ్చారు. అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది సార్. అంతకుముందు అంటే 5 ఏళ్ళు ఇంకా మా ఖర్చులు వేసుకొని హాస్పిటల్లో చూపించుకొని, కానీ మాకు ఇంకా ఎగస్ట్రా 5 ఏళ్ళు సరిపోయాయి. మొత్తం 10 ఏళ్ళు అవుతాయి అమ్మాయి ఖర్చు.
ఇది మొత్తానికి కూడా ఒక లబ్ధిదారులుగా అంటే ముఖ్యంగా పెన్షన్ వాళ్ళ బాబుకి పుట్టినప్పటి నుంచి కూడా మంచంలోనే ఉన్నప్పటికీ గతంలో అయితే 5,000 వచ్చాయి. 5,000కి మేము అవసరాలకు కూడా తీర్చలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇప్పుడు 15,000 రావడం పట్ల పిల్లకి కావాల్సిన వైద్యము, ఇంటి అవసరాలకి, అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అన్ని అవసరాలకు సరిపెట్టి ఈ 15,000 అయితే సరిపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాకు ఎంతో ఆసరాగా కూడదని చెప్పేసి వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి జరుగుతున్న ఈ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాలు అయితే ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా ఇటు లబ్ధిదారులు కోరుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమం చేసి కూటమి పాలన ట్రేడ్ మార్క్ అయితే చూపిస్తామని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, పర్చూరు, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.